మనం ఇప్పటి వరకు కార్స్ రివ్యూ చేసినాం, బైక్స్ కూడా రివ్యూ చేసినాం. బట్ ఇవాళ కొంచెం లెవెల్ పెంచుదాం. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు షోరూమ్కి వెళ్ళినట్టు. అక్కడ సేల్స్ మెన్ సార్ మైలేజ్ కావాలా, స్పీడ్ కావాలా, లేదా ఫీచర్స్ కావాలా అని అడిగినట్టు. బట్ ఇక్కడ కార్ షోరూమ్ కాదు, బైక్ షోరూమ్ కాదు, ఫైటర్ జెట్. సో నేను ఈరోజు F-16 ఫైటర్ జెట్ ని కార్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, సింపుల్ గా అర్థమయ్యే విధంగా. ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మీరు లైక్ అండ్ కమెంట్ చేస్తే ఈ వీడియోకి కొంచెం బూస్టప్ వస్తుంది. నాకు ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. సో లైక్ అండ్ కమెంట్ మస్ట్ అండ్ షుడ్. ఫస్ట్ బేసిక్ గా చెప్పాలంటే F-16 అనేది అందరికీ తెలిసినట్టు USA డెవలప్ చేసిన లైట్ వెయిట్ ఫైటర్ జెట్. లైట్ వెయిట్ అని చెప్పడం వల్ల అది వీక్ అని కాదు, యాక్చువల్లీ చాలా పవర్ఫుల్. ఇది ఆల్మోస్ట్ 1970లో స్టార్ట్ అయింది, కానీ ఇప్పటి వరకు యూజ్ చేస్తున్నారు. అంటే ఎంత సక్సెస్ఫుల్ మీరు అర్థం చేసుకోండి. అండ్ ఈ ఎయిర్ క్రాఫ్ట్ ని 25+ కంట్రీస్ అయితే యూజ్ చేస్తున్నాయి. సో ఇది చిన్న విషయం అయితే కాదు. నా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. మనం కార్స్ లో అయితే హార్స్ పవర్, టార్క్ అని మాడతాం కదా, ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ బట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. F-16 కి సింగిల్ ఇంజన్ ఉంటుంది, బట్ ఇది చాలా పవర్ఫుల్ ఇంజన్. జెట్ ని లిటరలీ స్కైలో రాకెట్ లాగా ప్రొపల్ చేస్తుంది. అండ్ టాప్ స్పీడ్ ఎంత అంటే మ్యాచ్ 2 అంటారు, అంటే అరౌండ్ 2400 km/h. ఒకసారి ఆలోచించండి, మనం కార్ లో 150, 140 స్పీడ్ గా పోతేనే చాలా ఫాస్ట్ గా పోతున్నాం అనుకుంటాం. బట్ ఇక్కడ 2400 km/h, అది కూడా స్కైలో. సో స్పీడ్ వైజ్ F-16 ఈస్ బీస్ట్. నా మైలేజ్ గురించి మాట్లాడాలంటే ఇక్కడ ఫన్నీ పార్ట్ ఏంటంటే దీంట్లో మైలేజ్ అనే కాన్సెప్ట్ ఉండదు. ఇది బిల్ట్ చేసింది మిషన్ కోసం, మైలేజ్ కోసం కాదు. ఫ్యూయల్ కన్సంప్షన్ చాలా హెవీగా ఉంటుంది దీంట్లో. కొన్ని మినిట్స్ లోనే ఫ్యూయల్ అంతా అయిపోతుంది. మీ అండర్స్టాండింగ్ కోసం చెప్పాలంటే 1 కిలోమీటర్ వెళ్ళడానికి 8 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ అయితే కావాలి. సో మైలేజ్ విషయంలో నార్మల్ కార్స్, బైక్స్ తో దీన్ని కంపేర్ కూడా చేయలేం. నౌ ఫీచర్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనం షోరూమ్ కి వెళ్ళి కార్ ఫీచర్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు దీనికి సన్ రూఫ్ ఉందా, టచ్ స్క్రీన్ ఉందా, వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయా, లేదా అలాయ్ వీల్స్ ఉన్నాయా, ఇంకా ఏమేం ఫీచర్స్ ఉన్నాయని చెప్పి డిస్కస్ చేస్తాం కదా. బట్ F-16 ఫీచర్స్ ఏంటంటే ఫుల్ వార్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇది రేడార్ తో ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్ ని డిటెక్ట్ చేస్తుంది, మిజైల్స్ ని క్యారీ చేస్తుంది, బాంబ్స్ ని డ్రాప్ చేయగలదు. పైలట్ హెల్మెట్ కూడా స్పెషల్ గా ఉంటుంది దీంట్లో. పైలట్ హెల్మెట్ ని ఎటు టర్న్ చేస్తే సిస్టమ్ ఆటోమేటిక్ గా టార్గెట్ ని లాక్ చేసేస్తుంది. అంటే ఇమాజిన్ చేసుకోండి, మీరు జస్ట్ చూస్తే టార్గెట్ లాక్ అయిపోతుంది. నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీ ఇది. అండ్ ఇందులో ఫ్లై వైర్ అనే సిస్టమ్ ఉంటుంది, అంటే మాన్యువల్ కంట్రోల్ కాదు, కంప్యూటర్ అసిస్టెంట్ తో ఫ్లై చేస్తుంది. సో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అంటే కార్ లో స్టీరింగ్ హోల్డ్ చేసి డ్రైవ్ చేయడం కాదు, జాయ్ స్టిక్ తో కంట్రోల్ చేస్తారు. గేమ్ లాగా ఉంటది కానీ రియల్ లైఫ్. సో ఈ డ్రైవింగ్ లో పైలట్ కి G-ఫోర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అంటే బాడీ మీద హెవీ ప్రెషర్ పడుతుంది. సమ్ టైమ్స్ 9G వరకు వెళ్తుంది. 9G అంటే సింపుల్ గా చెప్పాలంటే మీరు ఒక 100 కిలోమీటర్స్ కార్ లో సడన్ గా బ్రేక్స్ వేస్తే ఎంత ఫోర్స్ అయితే మీ మీద అప్లై అవుతుందో దానికి 9 టైమ్స్ ఎక్కువ. సో ట్రైనింగ్ లేకుండా ఎవరు ఫ్లై చేయలేరు, ఫెయింట్ అయిపోతారు. నా ప్రైజింగ్ గురించి మాట్లాడదాం. అందరికీ తెలిసినట్టే ఇవి చాలా ఎక్కువ కాస్ట్లో అయితే ఉంటాయి. F-16 అప్రాక్సిమేట్ కాస్ట్ 150 నుంచి 200 crores వరకు అయితే ఉంటుంది. మీరు మన టాటా నెక్సాన్ తో కంపేర్ చేసుకోవచ్చు. మన టాటా నెక్సాన్ వచ్చేసి 10 lakhs ఉంటుంది. ఇది 150 crores, 200 crores అంటే జస్ట్ 149 crores, 90 lakhs డిఫరెన్స్ అంతే. నా రియల్ లైఫ్ లో ఇది ఎక్కడ యూజ్ చేస్తారో మాడదాం. రీసెంట్ గా ఇరాన్ వార్ లో అయితే ఇది యూజ్ చేస్తారు. సో ఈ F-16 ని ఎయిర్ కాంబాట్ లో యూజ్ చేస్తారు. ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్ ని డిస్ట్రాయ్ చేయడం, బాంబింగ్ మిషన్స్ అండ్ డిఫెన్స్ ఆపరేషన్స్, ఇలా చాలా వార్స్ లో అయితే దీన్ని యూజ్ చేస్తారు. అండ్ ఇది ఒక ప్రూవెన్ జెట్, అంటే రియల్ గా బ్యాటిల్ ఫీల్డ్ లో టెస్ట్ అయింది. నా ప్రోస్ అండ్ కాన్స్ చెప్పాలంటే, ప్రోస్ ఏంటంటే చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోగలదు. మల్టీ పర్పస్ జెట్, చాలా రిలయబుల్ గా ఉంటుంది. అండ్ కంపేర్ టు అదర్ జెట్స్ ఇది కొంచెం చీప్ గా ఉంటుంది. అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే స్టెల్త్ టెక్నాలజీ అయితే లేదు. అంటే F-22, F-35 లాగా ఇన్విజిబుల్ కాదు. అండ్ సింగిల్ ఇంజిన్ కాబట్టి కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది ఆ ఇంజిన్ ఫెయిల్ అయిపోతే. సో ఫైనల్ గా చెప్పాలి అంటే F-16 అంటే పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అండ్ కాస్ట్. బిగినర్ కంట్రీస్ కి బెస్ట్ ఆప్షన్, మల్టీ రోల్ క్యాపబిలిటీతో కంప్లీట్ ప్యాకేజ్. బట్ లేటెస్ట్ టెక్నాలజీ కావాలంటే F-35 బెటర్, స్టెల్త్ కావాలంటే F-22 ఈజ్ బెస్ట్. సో గైస్, దిస్ ఈజ్ అబౌట్ F-16. మీరు ఏ జెట్ గురించి నెక్స్ట్ వీడియోలో కావాలనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. అండ్ ఎవరెవరైతే ఈ జెట్ ని కొనాలనుకుంటున్నారో కూడా కమెంట్ చేయండి. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఐఎమ్ Harry 46. కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్. బై బై.